ఎన్నికలు దగ్గర పడే కొద్దీ చీరాల సెగ్మెంట్లో రాజకీయం రసకందకాయంలో పడింది. ముఖ్యంగా అధికార వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. చీరాల నాదే, అక్కడ నుంచి పోటీ చేస్తానంటూ చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తాజా సీన్లోకి వచ్చారు. అయితే అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న కరణం బలరామకృష్ణమూర్తి కొడుకు వెంకటేష్ వైసీపీ ఇన్ఛార్జిగా ఉంటూ ఎన్నికల్లో పోటీకి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇక ఇలాంటి పరిస్థితుల్లో ఇండిపెండెంట్గా అయినా సరే చీరాల నుంచే పోటీ చేస్తానని ఆమంచి తన అనుచరులను రెడీ చేస్తూ ఉండటంతో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఆమంచి కృష్ణమోహన్ చీరాల నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన నేత. మాజీ ముఖ్యమంత్రి రోసయ్య శిష్యుడిగా రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగిన ఆమంచి 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2014లో సొంతదైన నవోదయం పార్టీ నుంచి రెండోసారి చీరాల ఎమ్మెల్యేగా గెలుపొందారు. గెలవగానే వైసీపీలో చేరారు. ప్రస్తుతం పర్చూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఆమంచి 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి అప్పటి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే టీడీపీ నుంచి గెలిచిన కరణం బలరాం, ఆయన కొడుకు కరణం వెంకటేష్ వైసీపీ గూటికి చేరడంతో ఆమంచి కృష్ణమోహన్ కథ అడ్డం తిరిగింది. కరణం చేరికను ఆమంచి తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ క్రమంలో చీరాల్లో ఆమంచి కరణం వర్గాల మధ్య తీవ్రస్థాయిలో వర్గపోరు నడిచింది. ఇద్దరి మధ్య సమన్వయం కుదర్చడానికి వైసీపీ పెద్దలు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. దాంతో పక్క నియోజకవర్గమైన పర్చూరు వైసీపీ బాధ్యతల్ని ఆమంచికి కట్టబెట్టారు. గత 2 ఏళ్లుగా పర్చూరు నియోజకవర్గంలో వైసీపీ బలోపేతానికి ఆమంచి కృషి చేస్తూ వచ్చారు. పర్చూరు నియోజకవర్గం కమ్మ సామాజిక వర్గం ప్రాబల్యం ఉన్న ప్రాంతం. వైసీపీ ఆవిర్భవించిన నాటి నుంచి టీడీపీ పర్చూరులో ఆ పార్టీకి ఛాన్స్ ఇవ్వలేదు. ప్రస్తుత పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుకి స్థానికంగా మంచి ఫాలోయింగ్ ఉంది. 2019లో వైసీపీ నుంచి పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావుకే షాక్ ఇచ్చిన నేత ఆయన. ఆమంచి ఇటీవల పర్చూరు నియోజకవర్గంలో 10,000 దొంగ ఓట్లు ఉన్నాయంటూ ఫామ్ 7తో ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసి వాటిని తొలగించడంలో సక్సెస్ అయ్యారు. అవన్నీ టీడీపీ సానుభూతి పరుల ఓట్లే అని ఆ పార్టీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. అంతా చేసినా పర్చూరు నియోజకవర్గంలో తాజాగా చేసిన సర్వేల్లో ఆమంచి 10,000 ఓట్ల మైనస్లో ఉన్నట్టు తేలిందట. దాంతో ఆమంచి పర్చూరులో గెలవలేనని అభిప్రాయానికి వచ్చారట. మరోవైపు టీడీపీ నుంచి వచ్చిన కరణం వెంకటేష్ చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా తన పని తాను చేసుకుపోతున్నారు. తాజాగా చీరాల్లో నిర్వహించిన వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్రలో వెంకటేష్తో పాటు ఉన్న చీరాల వైసీపీ నేతలు వెంకటేష్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తామని ప్రకటించారు. ఆ క్రమంలో తన ముఖ్య అనుచరులతో సమావేశమైన ఆమంచి 10 రోజుల్లో టికెట్పై అధిష్టానం క్లారిటీ ఇస్తుందని చెప్పారట. ఒకవేళ చీరాల వైసీపీ అభ్యర్థిగా కరణం వెంకటేష్ పోటీ చేస్తే తను చీరాల నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని, అందరూ సిద్ధంగా ఉండాలని తన అనుచర గణాన్ని అప్రమత్తం చేశారట. ఇటీవల తాడేపల్లి వెళ్లి సీఎం జగన్తో భేటీ అయిన ఆమంచి చీరాల టికెట్ బీసీలకిస్తే తమ మద్దతు ఉంటుందని చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. లేకపోతే పర్చూరుకి కమ్మ సామాజిక వర్గానికి చెందిన కరణం వెంకటేష్ని పంపించి చీరాల టికెట్ ఇవ్వాలని కోరారంటున్నారు. ఇటు కరణం వెంకటేష్ చీరాల వైసీపీ నుంచే తాను పోటీ చేస్తానని అంటున్నారు. చీరాల సామాజిక బస్సు యాత్రలో మాట్లాడిన వెంకటేష్ చీరాల్లో రౌడీ రాజ్యం పోయిందని, చీరాల ప్రజలు స్వేచ్ఛతో సంతోషంగా ఉన్నారని, మళ్లీ రౌడీలు రావాలని చూస్తే తరిమి కొడదామని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలతో ఆమంచి వర్గం రగిలిపోతోంది. ఆమంచి కరణం వర్గాల మధ్య పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. ఎన్నికల కోడ్ వచ్చిన వెంటనే చీరాలకు ఆమంచి వస్తారని ఆమంచి సన్నిహితులు అంటున్నారు. ఆమంచికి చీరాల సొంత నియోజకవర్గం కావడం, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన అనుభవం, సొంత క్యాడర్ ఉండడంతో వైసీపీ టికెట్ వచ్చినా రాకున్నా చీరాల ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. చీరాల వైసీపీ టికెట్ కరణం కుటుంబానికి కేటాయిస్తే ఆమంచి ఇండిపెండెంట్ లేదా కాంగ్రెస్ నుంచి చీరాల్లో పోటీకి రెడీ అవుతున్నారట. మరి 2019లో చీరాల్లో గెలిచిన టీడీపీ ఈసారి అభ్యర్థిగా ఎవరిని ప్రకటిస్తుందో, పొలిటికల్ ఈక్వేషన్లు ఎలా మారతాయో చూడాలి.